తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు గేరప్ అవుతున్న తరుణంలో 42% బీసీ రిజర్వేషన్ల అమలుకు ఆర్డినెన్స్ తీసుకురావాలని నిర్ణయించింది ప్రభుత్వం. దీనికి కేబినెట్ కూడా ఆమోదం తెలిపింది. గవర్నర్ ఓకే చెప్పడమే మిగిలింది. ఇదంతా బాగానే ఉన్నప్పటికీ 42% బీసీ రిజర్వేషన్ అమలు ఎలా అన్నదే ప్రశ్న. ఆర్డినెన్స్ ద్వారా అంతా అయిపోతుందని అనుకోవడానికి లేదు. అనేక అనుమానాలు వెంటాడుతున్నాయి. ఆర్డినెన్స్ లీగల్గా ఎంతవరకు నిలుస్తుంది అనేది ప్రధాన సమస్య. కాంగ్రెస్ సర్కార్ మాత్రం కీలక అడుగు వేశామని పైకి చెప్తున్నప్పటికీ అమలులో ఎదురయ్యే ఇక్కట్లు ఏంటనేది తెలిసినా గుంభరంగా ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. గతంలోనే రిజర్వేషన్లు 50% మించకూడదని సుప్రీంకోర్టు కటాఫ్ పెట్టేసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేయాలన్నా కేంద్రం చట్ట సవరణ చేయాల్సి ఉంది. అది చేయని పక్షంలో ఎలాంటి ప్రయోజనం ఉండబోదని గతంలో పలు రాష్ట్రాలు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. తమిళనాడులో బీసీలకు 40% రిజర్వేషన్ పెంచుతూ అప్పటి సీఎం జయలలిత తీసుకున్న నిర్ణయంపై ఇంకా సుప్రీంకోర్టులో కేసు నడుస్తోంది. బీహార్లో కూడా నితీష్ సర్కార్ తీసుకొచ్చిన చట్టాన్ని కొట్టేస్తూ సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. పలు రాష్ట్రాల్లో అధికార పార్టీలు చేసిన ప్రయత్నాలకు మొదట్లోనే చెక్ పడింది. తమిళనాడు, బీహార్ నిర్ణయాలను ఇంతవరకు రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చలేదు. దీంతో రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ లబ్ధి కోసమే నిర్ణయాలు తీసుకుంటున్నారన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. బీసీ వర్గీకరణపై జస్టిస్ రోహిణి కమిషన్ ఇచ్చిన రిపోర్టు మీద ఇప్పటివరకు ఏ పార్టీ నిర్ణయాన్ని వెల్లడించలేదు. ఏళ్లు గడుస్తున్నా అందులో ఏముందో బయటపెట్టలేదని బీజేపీపై కాంగ్రెస్ ఆరోపణ. ఆర్థికంగా తీవ్ర మార్పులకు లోనవుతున్న సమాజంలోని కులాల వెనుకబాటుతనం, కులాల మధ్య అసమానతలపై పార్టీ తమ అభిప్రాయాలను మార్చుకోవాల్సి ఉన్నప్పటికీ ఆ దిశగా ప్రయత్నాలు లేవు. 50% రిజర్వేషన్ల పరిమితిపై సుప్రీంకోర్టు గీసిన లక్ష్మణరేఖను దాటాలంటే స్వయంగా సుప్రీంకోర్టే చొరవ తీసుకోవాలి. అది సాధ్యం కానప్పుడు పార్లమెంటే ఆ రేఖ విషయంలో ఒక విధానాన్ని ప్రకటించాలి. ఈ రెండింటిలో ఏదో ఒకటి జరగకుండా అడుగు ముందుకు పడటం కష్టమే అన్నది నిపుణుల మాట. 9 మంది న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం మండలి తీర్పు ఇచ్చింది. ఆ తీర్పును సమీక్షించి మార్పులు చేయాలంటే ఇంకా పెద్ద ధర్మాసనం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. మరాఠా రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో జరిగిన వాదోపవాదాల సందర్భంలో కూడా కొన్ని విజ్ఞప్తులు వచ్చాయి. అవేమీ కూడా ఫలించలేదు. రిజర్వేషన్లు 50% దాటితే రాజ్యాంగంలోని సమానత్వ సూత్రానికి విఘాతం కలుగుతుందని వాదించేవారు కూడా ఉన్నారు. ఈ చిక్కుముళ్లు చూశాక 42% బీసీ రిజర్వేషన్ల అమలులో తెలంగాణ ప్రభుత్వం ఏం చేయబోతోంది? ఆర్డినెన్స్ కోర్టులో నిలుస్తుందా? హైకోర్టు గడువు దగ్గర పడుతూ ఉండడంతో ప్రభుత్వం కూడా హడావిడి నిర్ణయాలు తీసుకుంటుందా అనే సందేహాలున్నాయి. అప్పుడే బీఆర్ఎస్, బీజేపీ శిబిరాల నుంచి భిన్న ప్రకటనలు వస్తున్నాయి. బీసీలను మోసం చేసే నిర్ణయం అన్నది బీఆర్ఎస్ ఆరోపణ. రాష్ట్ర ప్రభుత్వం కులగణన సరిగా చేయలేదని బీజేపీ మండిపడుతోంది. బీసీ సంఘాలు కూడా పెద విరుస్తున్న పరిస్థితి. ఇప్పుడేం జరగబోతోంది అనేది ప్రశ్నార్థకంగా మారింది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ లైవ్ ద్వారా అందిస్తారు. ఓటు శ్రీకాంత్. మురళి, గుడ్ ఆఫ్టర్నూన్. సో రాష్ట్రంలో 50% పైగా ఉన్నటువంటి బీసీలకు 42% రిజర్వేషన్లు స్థానిక సంస్థల ఎన్నికల్లో అందించాలన్నటువంటి ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి టైంలో ఆ రోజు 5 డిక్లరేషన్లు ప్రకటించడం జరిగింది. దాంట్లో కామారెడ్డి డిక్లరేషన్ అనేది చాలా ప్రధానమైనటువంటి డిక్లరేషన్. సో రేపు పొద్దున కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు ప్రకటించిన తర్వాతనే ఎన్నికలకు వెళ్తాం, ఆ బిల్లు తీసుకొచ్చాకే ఎన్నికలకు వెళ్తాం అంటూ కూడా గతంలో కామారెడ్డి డిక్లరేషన్ లో కాంగ్రెస్ పార్టీ ప్రకటించినటువంటి నేపథ్యంలోనే సో నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన దాదాపు 4 గంటల పైగా జరిగినటువంటి కేబినెట్ 19వ కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకుంది రాష్ట్ర కేబినెట్. సో దాంట్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేందుకు కూడా కేబినెట్ నిన్న ఆమోద ముద్ర వేయడం జరిగింది. సో విద్యా ఉద్యోగులతో పాటు స్థానిక ఎన్నికల్లో కూడా ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా బీసీలకు రిజర్వేషన్ కల్పించాలన్నది కేబినెట్ నిర్ణయించినటువంటి తీర్మానం. అయితే ఈ మధ్య కాలంలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించి హైకోర్టు కూడా ఒక నిర్ణయం చెప్తే సెప్టెంబర్ 30 లోపు ఎన్నికలను పూర్తి చేయాలన్నటువంటి ఒక నిర్ణయం చెప్పినటువంటి క్రమంలో ఇప్పుడు రిజర్వేషన్లను డివైడ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. యూనిట్లుగా తీసుకోబోతోంది ప్రభుత్వం. సో దీంట్లో మరి ముఖ్యంగా ముందుగా పంచాయతీ ఎన్నికల కంటే ముందు స్థానిక సంస్థల ఎన్నికల్ని నిర్వహించేటువంటి దిశగా ప్రభుత్వం ముందుకు వెళ్ళబోతోంది. సో ఈ నెలాఖరు కల్లా రిజర్వేషన్ ఖరారు చేయాలంటూ కూడా ఇప్పటికే ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. సో ఇట్లా నేపథ్యంలో వీటన్నింటిపైన మంత్రివర్గం చర్చించి స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు కల్పించాలంటూ కూడా నిన్న కేబినెట్ తీర్మానించడం జరిగింది. సో ఇట్లా నేపథ్యంలో దీంట్లో ఏమేమి ఉంటాయంటే రిజర్వేషన్ల అమలుకు ఉన్నటువంటి కేబినెట్ చేయాల్సినటువంటి నిర్ణయాలు ఏంటి, కేబినెట్ నిర్ణయంతో ఫైనల్ అయిపోతుందా? సో ఇది ఇంకా బిల్లుగానే ఉంది, ఇది ఇంకా చట్టంగా మారలేదు. ఇది కేవలం కులగణన సర్వే మాత్రమే జరిగింది.
పూర్తి స్థాయిలో కులగణన అథెంటిక్ గా జరగలేదు అన్నది తెలంగాణలో వినిపిస్తున్నటువంటి వాదన. ఇప్పటికే అటు ప్రతిపక్షాలు కూడా దీనిపైన కామెంట్ చేస్తున్నాయి. కేవలం ఎన్నికల స్టంట్ మాత్రమే చేస్తున్నారు, ఎక్కడ కూడా పారదర్శకత లేదు అంటూ కూడా ఇప్పటికే దీనికి సంబంధించి ప్రతిపక్ష నాయకులు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది. కేవలం బీసీలను మోసం చేయడానికి ఎన్నికల్లో ఇది 42% రిజర్వేషన్ తీసుకొస్తున్నా ఉంటున్నారు. బట్ దీంట్లో లీగల్ ఇష్యూస్ చాలా కూడా ఉన్నాయంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. చాలా అనుమానాలు కూడా ఉన్నాయి. బీసీల ఓట్లు కొల్లగొట్టేందుకే 42% రిజర్వేషన్లను ఇప్పుడు తీసుకొస్తున్నారు ఎన్నికల ముందు అంటూ కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. మరోవర్ ఏంటంటే గతంలో ఉన్నటువంటి అనుభవాలు కానీ లేదంటే కోర్టులో నిర్ణయాలు కానీ కోర్టు తీర్పుల విషయంలో ఇవన్నీ కూడా చాలా అడ్డంకులు ఉంటాయి, లీగల్ గా అడ్డంకులు ఉంటాయి. సో ఇది గవర్నర్ ఇప్పుడు ఒకవేళ ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేస్తే కనుక గవర్నర్ దీన్ని ఆమోదించాల్సినటువంటి అవసరం ఉంటుంది. గవర్నర్ ఆమోదిస్తారా లేదా? పీసీఆర్ నా వాయిస్ నాకు రీసౌండ్ వస్తుంది ప్లీజ్. సో గవర్నర్ ఆమోదం తెలపాల్సినటువంటి అవసరం ఉంది. గవర్నర్ ఆమోదం తెలుపుతారా లేదా అన్నది కూడా ఇంకా కొంత కన్ఫ్యూజన్ వాతావరణం అయితే నిలుస్తుంది. సో ఇట్లాంటి నేపథ్యంలో నిజంగానే ఒకవేళ అఫ్ కోర్స్ కాంగ్రెస్ పార్టీ 42% పార్టీ పరంగా రిజర్వేషన్ ఇస్తుందా లేదంటే లీగల్ గానే ఇస్తుందా, ఈ చట్ట ప్రకారమే ఇస్తుందా అన్నది మాత్రం ఇంకా తెలియాలి. ఒకవేళ ఆర్డినెన్స్ జారీ చేస్తే గవర్నర్ దగ్గర ఎట్లాంటి పరిస్థితులు ఉంటాయన్నది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. మరోరి అంటే గతంలో 2019లో కూడా లోకల్ బాడీ ఎలక్షన్ జరిగినప్పుడు అప్పుడు 34% ఉండేటువంటి రిజర్వేషన్ ఏదైతే ఉందో బీసీలకు దాన్ని 23% అప్పుడు తగ్గించడం జరిగింది కేసీఆర్ ప్రభుత్వం ఉన్నటువంటి టైంలో. సో అందులో ఆల్మోస్ట్ 11% తగ్గింది. సో అది బీసీలకు జరిగినటువంటి ఒక పెద్ద అన్యాయంగా ఆ రోజు బీసీ సంఘం మాట్లాడారు. బీసీలకు అన్యాయం జరిగిందంటూ కూడా వాదన తెరపైకి వచ్చింది. మోరోవర్ ఎస్సీ ఎస్టీలకు 11% పెరగడం జరిగింది. అంటే మొత్తం ఓవరాల్ గా 27% ఎస్సీ ఎస్టీలకు పెరిగినటువంటి క్రమంలో బీసీలకు 11% తగ్గింది 2019 స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో. బట్ ఆ అపవాదు, ఆ నింద ఇంకా బీఆర్ఎస్ పార్టీ మోస్తూనే ఉంది. మోరోవర్ ఇప్పుడు ఈ ఉన్నటువంటి 34% రిజర్వేషన్ కి ఇంకో 19% కలుపుతాము అంటూ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఈ కామెంట్ ఏదైతే ఉందో, తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో, సో ఇది నిజానికి బీసీలకు వాస్తవానికి కలిసి వచ్చేటువంటి విషయం. కానీ దీంట్లో టెక్నికల్ గా చూస్తే కనుక చాలా ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. బీసీలకు ఇప్పుడు 42%తో పాటు ఎస్సీ ఎస్టీలకు 27% కూడా అమల్లో ఉంటుంది. అంటే ఓవరాల్ గా కలిపితే ఆల్మోస్ట్ 69% పోతున్నటువంటి పరిస్థితి. సో సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఆల్రెడీ ఉన్నాయి 50% రిజర్వేషన్లు మించకూడదని. బట్ అదే జరిగితే కనుక తమిళనాడు ప్రోఫార్మా ఫాలో అవుతారా? అండ్ తమిళనాడులో ఇప్పటికి కూడా అది లీగల్ ఇష్యూస్ ఇంకా ఫేస్ చేస్తున్నది స్పష్టంగా కనిపిస్తోంది. సో ఆ ఫార్ములా ఎంతవరకు కనిపిస్తుంది అన్నది చూడాలి. కేంద్రానికి బిల్లు పంపించారు తెలంగాణ నుంచి, కులగణన సర్వే బిల్లు కేంద్రం యొక్క పెండింగ్ లో ఉంచడం జరిగింది. సో ఒకవేళ ఆర్డినెన్స్ జారీ చేస్తే కనుక కేంద్రం ఆర్డినెన్స్ జారీ చేసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే గతంలో కేజ్రీవాల్ ప్రభుత్వంలో కూడా అంటే పూర్తి అధికారాలు రాష్ట్ర ప్రభుత్వం ప్రజాప్రతినిధులు తీసుకోవాలి అన్నటువంటి నిర్ణయాన్ని సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి క్రమంలో అప్పుడు కేంద్ర ప్రభుత్వం లెఫ్టినెంట్ గవర్నర్స్ కి పూర్తి ఆదేశాలు, పూర్తి అధికారాలు రావాలంటూ కూడా ఓ బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది. సో ఇట్లా కేంద్రం ప్రవేశపెట్టాల్సినటువంటి టైంలో రాష్ట్ర ప్రభుత్వం ఒకవేళ ఆర్డినెన్స్ జారీ చేస్తే ఎంతవరకు అది వర్కౌట్ అవుతుంది అనేది మాత్రం కొన్ని అనుమానాలు మాత్రం ఇందులో చాలా కనిపిస్తున్నాయి. మాట్లాడదాం. మన కరెస్పాండెంట్ ఏవై స్వామి అందుబాటులో ఉన్నారు మనతో పాటు. స్వామి, గుడ్ ఆఫ్టర్నూన్. సో తెలంగాణలో ఉన్నటువంటి బీసీలంతా కూడా ఎదురు చూస్తున్నారు. 23% ఉన్నటువంటి బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈసారి అది ఇంకొంత 23%, ఇంకో 19% యాడ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి కామన్ డిక్లరేషన్ ఏదైతే ఉందో, ఇది లీగల్ గా కొన్ని చిక్కులు ఉన్నాయి, చాలా అనుమానాలు దీంట్లో కనిపిస్తున్నాయి. నిన్న ప్రభుత్వం కేబినెట్ నిర్ణయం తీసుకుంది. బట్ ఇది ఆర్డినెన్స్ వరకు వెళ్తుందా? ఆర్డినెన్స్ గవర్నర్ ఆమోదించేటువంటి అవకాశం ఉందా? ఎట్లా చూడొచ్చు స్వామి దీంట్లో ఉన్నటువంటి చిక్కులను? అంటే శ్రీకాంత్, మీరు అన్నట్టు కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని అమలు చేయాలని చెప్పేసి పార్టీలన్నీ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాయి. అందులో భాగంగానే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా డిఫెన్స్ లో పడిపోయింది. ఇచ్చిన హామీని నిలబెట్టుకోకపోతే ప్రజల్లో పరిచయం అవుతాము. దీనికి సంబంధించినటువంటి విషయంలో దేశవ్యాప్తంగా తెలంగాణను ఒక రోల్ మోడల్ చేయాలని చెప్పేసి కూడా ఒకవైపు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికే కులగణన విషయంలో తెలంగాణలో సక్సెస్ఫుల్గా చేశాము, ఇదే ఫార్ములాను దేశవ్యాప్తంగా అమలు చేస్తామని చెప్పేసి కూడా గతంలో రాహుల్ గాంధీ ప్రకటన చేశారు. ఎంతమంది జనం ఉంటే అంత వాళ్ళకి వాటా అనేది ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందో ఆ నినాదాన్ని అమలు చేయాలని చెప్పి భావిస్తున్నారు. ఇప్పుడు తెలంగాణలో కులగణన పూర్తయిన తర్వాత తెలంగాణలో 56% మంది బీసీలు ఉన్నట్టుగా కూడా లెక్కలో తెరిచారు. 56% మంది బీసీలు ఉన్నప్పుడు కూడా 42% రిజర్వేషన్ ఇవ్వడం కోసం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అసెంబ్లీలో విద్య, ఉద్యోగాల్లో, మరోవైపు స్థానిక సంస్థల్లో 3 రిజర్వేషన్లు ఇవ్వడం కోసం ఇప్పటికే 3 బిల్లులను ఆమోదించింది. ఆమోదించిన బిల్లుల్ని ఒకవైపు గవర్నర్ కోసం వద్దకు పంపింది. గవర్నర్ వద్ద నుంచి అది రాష్ట్రపతికి ఆమోదం కోసం వెళ్ళాయి. అక్కడ ఒకవైపు లీగల్ కాంప్లికేషన్స్ అక్కడ చిక్కిపోయి ఉన్నాయి. ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నిన్న రాత్రి
ప్రభుత్వం తీసుకున్నటువంటి కేబినెట్ నిర్ణయం మేరకు బీసీలకు 42% రిజర్వేషన్ మేము ఇస్తామని చెప్పినటువంటి హామీ మేరకు మేము త్వరలో ఒక ఆర్డినెన్స్ తీసుకొస్తాము. ఈ ఆర్డినెన్స్ తీసుకురావడం కోసమే అసెంబ్లీని ప్రోగోర్ చేశామని చెప్పేసి కూడా పార్టీ నేతలు అంటున్నారు. ఈ నేపథ్యంలో ఒకవైపు సెప్టెంబర్ 30వ తేదీ లోపే రాష్ట్ర హైకోర్టు ఇచ్చినటువంటి డెడ్లైన్ మేరకు మేము లోకల్ బాడీ ఎలక్షన్స్ పూర్తి చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. దీంతో దీన్ని కంప్లీట్ చేసుకుంటేనే మనకు ఒకవైపు దేశవ్యాప్తంగా ఒకవైపు అన్ని రాష్ట్రాలకు ఇచ్చినట్టు లోకల్ బాడీలకు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంది. ఒకవైపు లోకల్ బాడీ ఎలక్షన్స్ కంప్లీట్ కాకపోతే నిధులు ఆగిపోయే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో ఆర్థికంగా కొంత ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొంటున్నటువంటి కాంగ్రెస్ సర్కారు ఖచ్చితంగా లోకల్ బాడీ ఎలక్షన్స్ కంప్లీట్ చేయాలని ఒక ఆలోచనలోనే ఉంది. అందుకోసమే త్వరగా పనులను కంప్లీట్ చేసుకుంటుంది. రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో ఇప్పటికే స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎంపీటీసీ ప్రాదేశిక నియోజకవర్గాలు కావచ్చు, జెడ్పీటీసీ ప్రాదేశిక నియోజకవర్గాలు కావచ్చు, మరోవైపు సర్పంచ్ ఎలక్షన్ సంబంధించిన అన్ని రకాల ఏర్పాట్లు, బీఎల్ఓలకు సంబంధించిన అన్ని రకాల ఏర్పాట్లు చకచకా పూర్తి చేసుకుంటూ ఉంటుంది. కానీ ఇప్పుడు వచ్చిన చిక్కుముడల్లో ఈ 42% రిజర్వేషన్ ఏ విధంగా అమలు చేయాలనేది కూడా ఇప్పుడు పార్టీ ముందున్నటువంటి ప్రధాన ఒక సవాల్గా ఉంది. ఇప్పుడు రాష్ట్ర కేబినెట్ ఆర్డినెన్స్ ఆమోదించింది. ఆర్డినెన్స్ ఆమోదించిందని గవర్నర్ వద్దకు పంపితే గవర్నర్ దీన్ని ఆమోదిస్తారా లేదా అనేది కూడా ఇప్పుడు కొంత అనుమానాలు అయితే రేకెత్తున్నారు. ఒకవైపు భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ పార్టీ ఇది తెలంగాణలో బీసీలని కాంగ్రెస్ పార్టీ వంచడం కోసం ఇలాంటి ప్రయత్నం చేస్తుంది. రాష్ట్రపతి వద్ద బిల్లులు పెండింగ్ లో ఉండగా మళ్ళా ఏ విధంగా ఈ ఆర్డినెన్స్ తీసుకొస్తారనే అంశాన్ని అయితే ఒకవైపు లేవనెత్తుతున్నారు. దానికి తోడు ప్రభుత్వ దిష్టిబొమ్మలు దగ్ధం చేస్తున్నారు. మరోవైపు అటువైపు కాంగ్రెస్ పార్టీలో మాత్రం బీసీల అభ్యున్నతి కోసం కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉన్న ఉద్దేశంతో వారు కూడా పెద్ద ఎత్తున కూడా సంబరాలు చేసుకుంటూ ఉన్నారు. మన గతంలో జరిగిన పరిణామాలు కనుక ఒకసారి మనం కూలశంగా మనం దాన్ని పరిశీలిస్తే కనుక గతంలో 1990s కనుక జయలలిత ఏ విధంగా అయితే తమిళనాడులో 69% వరకు రిజర్వేషన్ సాధించుకోగలిగిందో దాన్ని 9th షెడ్యూల్లో పెట్టుకొని ఆమె దాన్ని ఏ విధంగా సాధించుకోగలిగింది అదే ఫార్మాట్ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు అమలు చేయాలని ఒత్తిడి అయితే పెరుగుతూ ఉంది. ఒకవైపు తమిళనాడులో గతంలో పివి నరసింహారావు ప్రధానమంత్రి ఉన్న సమయంలో జయలలిత ఢిల్లీలో బైఠాయించి మా రిజర్వేషన్లు అమలు చేసేంత వరకు నేను ఢిల్లీ నుంచే తమిళనాడు పాలన చేస్తానని చెప్పేసి ఆమె ఏ విధంగా అయితే బైఠాయించి కేంద్రాన్ని ఒకవైపు ఒప్పించి ఒకవైపు రాజ్యాంగ సవరణ చేయించి పార్లమెంట్లో బిల్లు సాధించుకోగలిగిందో అదేవిధంగా మిగతా రాష్ట్రాలు కూడా అలా చేయించుకోవాలని చెప్పేసి కూడా సూచిస్తున్నారు. 9th షెడ్యూల్ ఉన్న విషయాలపైన రాజ్యాంగ సమీక్షకు సుప్రీంకోర్టుకు పవర్ లేదు కాబట్టి అది కాన్స్టిట్యూషనల్ బద్దంగా నిలబడగలిగింది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో దేశంలో 50% రిజర్వేషన్లు రూలింగ్ దాటొద్దనేది అయితే సుప్రీంకోర్టు గతంలో ఇచ్చినటువంటి ఆ తీర్పులు ఉన్నాయో ఆ తీర్పులకు లోబడి ఇప్పుడు అమలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. గతంలో తెలంగాణలో కూడా 34% ఉన్న రిజర్వేషన్ ఎస్సీ ఎస్టీ జనాభా ఎంత పెరిగితే వారికి అంత ఇచ్చుకుంటూ వెళ్లాల్సిందే. ఖచ్చితంగా రాజ్యాంగబద్ధంగా మ్యాండేటరీ మనం చూస్తున్నాం. అనేక రకాల ఈస్టర్న్ స్టేట్స్ కావచ్చు, కొన్ని రాష్ట్రాల్లో గిరిజన జనాభా కావచ్చు, ఎస్సీ జనాభా ఎక్కువ ఉంటే అక్కడ 60 నుంచి 70-80% రిజర్వేషన్లు అమలు అవుతున్న రాష్ట్రాలు కూడా ఇప్పటికీ ఉన్నాయి. కానీ ఆ నినాదాన్ని ఇక్కడ కూడా ఖచ్చితంగా అమలు చేయాల్సిందే. గతంలో మహారాష్ట్రలో మరాఠాల సంబంధించినటువంటి లెక్కలు కావచ్చు, మరోవైపు ఇటు బీహార్ సంబంధించిన లెక్కల విషయంలో కావచ్చు, సుప్రీంకోర్టు ఒక రూలింగ్ ఇచ్చింది. మీరు ఇలాంటి రిజర్వేషన్ ఇచ్చుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఒక ట్రిబుల్ టెస్ట్ చేయాలి. వారి జనాభా ఎంత ఉంది, వారి సాంఘిక ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంది, వారికి సంబంధించిన పూర్తి స్థాయిగా ఒక కమిషన్ వేసి లెక్కలు తీసిన తర్వాత ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఒక సుప్రీంకోర్టు రూలింగ్ అనుకున్నాం. కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్టుగా మనకు స్పష్టంగా కనబడుతుంది. శ్రీకాంత్, థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. అంటే ఇందులో చాలా అంశాలు ఉన్నాయి. అఫ్ కోర్స్ ఆర్డినెన్స్ ఇచ్చేటువంటి అధికారం గవర్నమెంట్ కున్నా కానీ ఈ ఆర్డినెన్స్ గవర్నర్ దగ్గరికి పోయిన తర్వాత అంటే ఆర్డినెన్స్ గవర్నమెంట్ ఇవ్వచ్చు, ప్రభుత్వం ఆర్డినెన్స్ ఇచ్చేటువంటి అధికారం ఉంటుంది. కానీ అఫ్ కోర్స్ ఇది ఫైనల్ గా చేరాల్సిన గవర్నర్ దగ్గరికి, గవర్నర్ ఆమోదిస్తారా లేదా అన్నది కూడా ఒక ప్రధానమైనటువంటి పాయింట్ అయితే కనుక ఇది లీగల్ గా ఎంతవరకు నిలబడుతుంది. సో ఖచ్చితంగా ఈ పిటిషన్ ముందుకెళ్తుంది అంటే కనుక ఖచ్చితంగా కొంతమంది వస్తారు, వచ్చి దీన్ని లీగల్ గా ఆపేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇట్లాంటి చిక్కులు గతంలో వచ్చాయి చాలా రాష్ట్రాల్లో, మనం చూస్తూనే ఉన్నాం. బీహార్లో కానీ, మహారాష్ట్రలో కానీ, తమిళనాడులో కానీ. సో ఇట్లాంటి సందర్భాలు చాలా ఉన్నాయి. సో ఇట్లాంటి నేపథ్యంలో ఈ ఆర్డినెన్స్ కోర్టులో ఛాలెంజ్ చేస్తే కనుక నిలబడుతుందా, నిలబడితే ఎంతవరకు నిలబెడుతుంది అన్నది కూడా ప్రధానమైనటువంటి అంశం. ఒకవేళ ప్రభుత్వం అట్లయినా కానీ కేవియట్ పిటిషన్ వేసి ఏమైనా ముందుకెళ్లేటువంటి అవకాశం ఉంటుందా అంటే అఫ్ కోర్స్ కేవియట్ పిటిషన్ ముందుగా అన్ని విధాలుగా అంటే పొలిటికల్ కానీ లీగల్ పరంగా కానీ ఎవరు దీనిపైన అబ్జెక్షన్ చెప్పకుండా కేవియట్ పిటిషన్ వేయడానికి అవకాశం ఉంటుంది, వేరే ఎవరు కౌంటర్ చేయకుండా ఈ బిల్లును. కాకపోతే ఇది కేవలం తాత్కాలికంగా కొంత తాత్సారం చేయడానికి, సమయం గడవడానికి మాత్రం ఉపయోగపడుతుందని చెప్పొచ్చు తప్ప ఈ బిల్లు పాస్ అవుతుంది, బిల్లు అమలు అవుతుందని చెప్పడంలో మాత్రం ఎక్కడా పెద్దగా హోప్స్ మాత్రం కనిపించడం లేదు. బట్ ప్రభుత్వం ముందున్నటువంటి దారులు ఏంటి, ఏ నిర్ణయంతో ముందుకు పోతున్నారనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంది. సో కేంద్రానికి బిల్లు పంపించారు, కేంద్రం ఇంకా పెండింగ్ లోనే పెట్టడం జరిగింది. సో హైకోర్టు 30 రోజుల్లో రిజర్వేషన్ ఫిక్స్ చేయాలంటూ కూడా చెప్పింది. సెప్టెంబర్ 30 లోపు ఎన్నికలు పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఇట్లాంటి నేపథ్యంలో తెలంగాణలో ఇప్పుడు మహారాష్ట్ర మోడలా లేదంటే తమిళనాడు మోడల్ ఏమైనా చేసేటువంటి అవకాశం ఉందా? తమిళనాడులో 69% రిజర్వేషన్లు ఇప్పటికీ కోర్టులో ఇంకా చిక్కుల్లోనే ఉన్నాయి. సో ఇది ప్రధానమైనటువంటి
అంశంగా చూడాలి, ఒకవేళ రోల్ మోడల్ గా తీసుకున్నా గానీ. సో ఆర్డినెన్స్ తెచ్చినా గానీ కోర్టులో నిలబడుతుందా అన్నది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. యాజ్ పర్ జస్టిసబుల్ బీసీ కమిషన్ నివేదికల ఆధారంగా కూడా పెద్దగా నిల్చునేటువంటి అవకాశాలు మాత్రం ఇది కనిపించట్లేదు. ఈ ఆర్డినెన్స్ ఒకవేళ కోర్టుకు వెళ్ళినా గానీ. సో ఎట్లా ఉండబోతుంది ఏంటి అన్నది చూడాలి. అండ్ ఇంకోటి, తమిళనాడు మనం ప్రధానంగా ఎగ్జాంపుల్ తీసుకుంటే కనుక 69% రిజర్వేషన్ ఏదైతే ఉందో అది ఇప్పటికీ కూడా సుప్రీంకోర్టు ఇప్పటికీ 2019లోనే దీనిపైన స్పష్టంగా చెప్పడం జరిగింది. సో ఇది చట్టాలకు జ్యుడిషియల్ రివ్యూ ఉండొచ్చు, బట్ అది విరుద్ధం అయితే కనుక ఖచ్చితంగా రద్దు చేసేటువంటి అవకాశం ఉంటుందంటూ కూడా గతంలో 2019లో సుప్రీంకోర్టు ఈ అంశం గురించి చెప్పడం జరిగింది. అండ్ 1994లో 9వ షెడ్యూల్లోకి యాజ్ పర్ పార్లమెంట్ ద్వారా దీన్ని చేర్చడం జరిగింది. బట్ ఇప్పుడు తెలంగాణ విషయానికి వచ్చేసరికి బీసీలకు 42% రిజర్వేషన్ అమలు ఎంతవరకు సాధ్యం అన్నటువంటి చర్చ అయితే పూర్తిగా చాలా అనుమానాలతో నడుస్తుంది. కేబినెట్ తీసుకున్నటువంటి నిర్ణయం, ఆర్డినెన్స్ తీసుకున్నా గానీ ఎంతవరకు ఇది లీగల్ గా నిల్చుంటుంది అన్నటువంటి ప్రశ్న మాత్రం ఇంకా కనిపిస్తూనే ఉంది. సో ఇట్లా నేపథ్యంలో అంటే ఒక రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆర్డినెన్స్ ఎంతవరకు నిలిచి ఉంటుంది, సో కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఆర్డినెన్స్ కొంత స్ట్రెంత్ ఎక్కువగా ఉంటుంది. సో ఇట్లా నేపథ్యంలో అంటే ఎందుకు ఈ పాయింట్ చెప్పాల్సి వస్తుందంటే, గతంలో 2017లో కూడా కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నటువంటి టైంలో బీసీలకు రిజర్వేషన్ల కోసం విద్యా ఉద్యోగాల్లో 29% నుంచి 37% పెంచుతూ కేంద్రానికి ఒక బిల్లు గతంలోనే పంపించడం జరిగింది. అయితే ఆ బిల్లు ఇప్పటికీ అట్లాగే పెండింగ్ లో ఉంది. ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ 42% రిజర్వేషన్ల కోసం కులగణన చేస్తూ ఆ బిల్లును కేంద్రానికి పంపారు. ఇట్లాంటి బిల్లు ఆల్రెడీ 2017లోనే కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉంది. అది ఏమైందో ఏంటో ఇప్పటికీ దానికి సంబంధించినటువంటి రియాక్షన్ లేదు. సో ఇప్పుడు రాజకీయంగా కాంగ్రెస్ పార్టీకి ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం కాబట్టి సో పార్టీ పరంగా నిర్ణయం తీసుకోవాలి. ఒకవేళ ఇది లీగల్ గా అటు ఇటు అయితే కనుక ఖచ్చితంగా పార్టీ పరంగా అవకాశం తీసుకోవాలి. అండ్ అన్ని పార్టీలు కూడా దీంట్లో ఏకాభిప్రాయానికి రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో లీగల్ గా ఎంతవరకు ఇది ముందుకెళ్తుంది అనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంది. అఫ్ కోర్స్ రాష్ట్ర ప్రభుత్వాలు సొంత నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉన్నా కానీ 42% రిజర్వేషన్ ఏదైతే ఉందో ఇది ఇంకా బిల్లు రూపంలోనే ఉంది. ఇది ఇంకా చట్టం రూపంలోకి రాలేదు. చట్టం రూపంలోకి రావడానికి ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ తతంగం అంతా కూడా సో ఇది గవర్నమెంట్ ఒక జీవో పాస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఇంతకాలం ఈ జీవో ఎందుకు పాస్ చేయలేదు అన్నది కూడా ఒక ప్రశ్న మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. నిజానికి ఆర్డినెన్స్ ద్వారానే బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలి, బట్ ఇది రాష్ట్రం ఇవ్వాలనా కేంద్రం ఇవ్వాలనా అన్నటువంటి అంశం చూస్తే కనుక కేంద్రం దీంట్లో పూర్తిగా ముందడుగు వేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒకవేళ చట్టబద్ధంగా రిజర్వేషన్లు సాధ్యం కానప్పుడు సుప్రీంకోర్టు జోక్యం కూడా దీంట్లో ఉంది. ఆల్రెడీ సుప్రీంకోర్టు జోక్యం దీంట్లో ఉంది. 50% రిజర్వేషన్లు దాటొద్దు అని కూడా ఇప్పటికే మెన్షన్ చేయడం జరిగింది. సో ఇట్లాంటి నేపథ్యంలో లీగల్ ఇష్యూస్ తట్టుకుని ఈ బిల్లు ముందుకు ఎట్లా వెళ్తుంది, గవర్నర్ ఆమోద ముద్ర వేస్తారా, కేంద్రానికి పంపిస్తారా, సో లీగల్ గా ఎంతవరకు కొట్లాడతారు, ఎంతవరకు ఇది శాంటిటీ ఉంటుంది అన్నది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఐ థింక్ మా కరెస్పాండెంట్ క్రాంతి అందుబాటులో ఉన్నారు మెదక్ నుంచి. క్రాంతి, గుడ్ ఆఫ్టర్నూన్. ఐ థింక్ క్రాంతి సమ్ టెక్నికల్ ఇష్యూ ఉంటుంది. సో ఏదేమైనా కానీ సో ప్రభుత్వాలకు ఏ దారి లేకపోతే కేంద్రం ఆర్డినెన్స్ తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ ని జారీ చేసి గవర్నర్ దగ్గరికి పంపించి అది ఇంకా పెండింగ్ లోనే ఉంటే కనుక ఖచ్చితంగా కేంద్రం దీంట్లో ఇన్వాల్వ్ కావాలి. కేంద్రం ఆర్డినెన్స్ తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకు ఈ మాట ప్రస్తావించాల్సి వస్తుందంటే కేంద్రం నిర్ణయం తీసుకోవడానికి ఒక ఎగ్జాంపుల్ కూడా ఇక్కడ మనం చూడొచ్చు. ఇందాక నేను చెప్పినట్టు కేజ్రీవాల్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అంటే సుప్రీంకోర్టు ఒక తీర్పు చెప్పడం జరిగింది. ప్రజల చేత ఎన్నుకోబడ్డటువంటి ప్రజాప్రతినిధులు నిర్ణయం తీసుకోవడానికి వాళ్ళకి అధికారం ఉంది అని చెప్పేసి ఢిల్లీలో ఉన్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని ఒక స్టేట్మెంట్ ఇస్తే దాన్ని కౌంటర్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం ముందుకెళ్ళింది. పూర్తి అధికారాలు లెఫ్టినెంట్ గవర్నర్ కి రావాలంటూ కూడా ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. అది కూడా ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో. సో ప్రత్యేక పరిస్థితులు ఇప్పుడు తెలంగాణలో ఉన్నాయా అన్నది కూడా ప్రధానమైనటువంటి ప్రశ్న కనిపిస్తుంది. ఆ పరిస్థితి ఉంటే కేంద్ర ఇన్వాల్వ్మెంట్ ఉంటుందా? కేంద్రం ఇన్వాల్వ్మెంట్ అయ్యేటువంటి పరిస్థితి మాత్రం లేదు. ఎందుకంటే కేంద్రం కూడా జనగణనతో పాటు కులగణన చేస్తామంటూ ఇప్పటికే ప్రకటించింది. అండ్ మోరోవర్ దీంట్లో తప్పుల తడకగా ఉన్నాయి. దీన్ని అక్సెప్ట్ చేసేటువంటి పరిస్థితి లేదు. ముస్లింలను కూడా బీసీల్లో కలిపారు. ఇది బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయం అంటూ ఇప్పటికే భారతీయ జనతా పార్టీ చెప్పినటువంటి క్రమంలో సో కేంద్రం ఆర్డినెన్స్ తెచ్చేటువంటి పరిస్థితి లేదు. అండ్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఆర్డినెన్స్ ఎంతవరకు నిలిచి అన్నది చూడాలి. రైట్, మా కరెస్పాండెంట్ క్రాంతి అందుబాటులో ఉన్నారు. క్రాంతి, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ శ్రీకాంత్. గుడ్ ఆఫ్టర్నూన్. సో 42% ఏదైతే రిజర్వేషన్ ఉందో ఇది ఇంకా బిల్లు రూపంలో ఉంది, చట్టం రూపంలోకి రావాలి. ఆర్డినెన్స్ ప్రభుత్వం జారీ చేయబోతోంది. ఆర్డినెన్స్ గవర్నర్ ఆమోద ముద్ర వేస్తే ఇది లీగల్ ఇష్యూస్ చాలా ఫేస్ చేసేటువంటి అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు నేను చెప్పినటువంటి ఏదైతే ఎక్స్ప్లెనేషన్ ఉందో. సో ఎట్లా చూడొచ్చు క్రాంతి, మీ ఒపీనియన్ ఏంటి దీనిపైన?
శ్రీకాంత్, కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ లో చెప్పిన ప్రకారం 40% రిజర్వేషన్ బీసీలకు కల్పిస్తామని అంటుంది. అయితే దీంట్లో బీసీ వర్గాలకి కొంత అనుమానం ఉంది. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే చెప్పిన అనేక హామీలా అని ఇది కూడా మిగిలిపోతుందా అనేది ప్రధానంగా బీసీ వర్గాల్లో ఒక అనుమానం వ్యక్తం అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఈ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన ఆర్డినెన్స్ ఏదైతే ఉందో అదొక కంటి తుడుపు చర్యగానే మనం ఈ బీసీ సంఘాలన్నీ భావిస్తూ ఉన్నాయి. గత అనుభవాలు మనం చూసినట్లయితే గతంలో తెలంగాణ ప్రభుత్వం బీఆర్ఎస్ అధికారులు ఉన్నప్పుడు కూడా ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చింది, దాన్ని కోర్టు కొట్టేసింది. తమిళనాడు, మహారాష్ట్రాలు కూడా బీసీలకు రిజర్వేషన్లు తీసుకొస్తే కోర్టులు కొట్టేశాయి. దీనిలో ప్రధానంగా మనం చూసినట్లయితే కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2010 కేసులో సుప్రీంకోర్టు చాలా క్లియర్ గా చెప్పింది రిజర్వేషన్లు అనేవి 50% పరిమితికి దాటి ఉండకూడదు అని చెప్పింది. దీని ప్రధానంగా కోర్టులు ముందుకెళ్తున్నాయి. అయితే దీన్ని కూడా కొన్ని ప్రభుత్వాలు, చిత్తశుద్ధితో ఉన్న ప్రభుత్వాలు దీన్ని అధిగమించగలుగుతున్నాయి. తమిళనాడు ప్రభుత్వము గతంలోనే దాదాపు 30 సంవత్సరాల క్రితమే, 20-30 సంవత్సరాల క్రితమే కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చింది. బిల్లుని పార్లమెంట్ పంపించి ఆమోదింపజేసుకొని 9వ షెడ్యూల్లో చేర్చుకొని వాళ్ళు ఆ రిజర్వేషన్లని అనుభవిస్తున్నారు. అక్కడ బీసీల అభివృద్ధికి అక్కడ ప్రభుత్వం పాటుపడుతుంది. అంతేకాకుండా మనకి త్రిపుర, ఒడిశా రాష్ట్రాల్లో చూసినట్లయితే కూడా అక్కడ కూడా బీసీలకు ఎక్కువ రిజర్వేషన్లు కనిపిస్తున్నాయి. అంటే ఓవరాల్ గా 50% ఎక్కువ రిజర్వేషన్లు ఆ రెండు రాష్ట్రాల్లో కూడా అమలు అవుతున్నాయి. దీనికి వీరు అక్కడ ప్రభుత్వాలు సుప్రీంకోర్టుకి వెళ్ళి వాళ్ళకి మినహాయింపు తెచ్చుకున్నాయి కోర్టులో చేసి. సో ఇక్కడ మనకు కనిపించేదల్లా ఏంటంటే ప్రభుత్వాల చిత్తశుద్ధి ముఖ్యం. చిత్తశుద్ధితో చేస్తే ఇది ఆటోమేటిక్ గా తీసుకురావచ్చు. కానీ ఇది ఎంతవరకు చిత్తశుద్ధి ఉంది, ఏదో ఎన్నికల హామీలాగా ఇచ్చాము, ఏదో కొద్ది రోజులు కాలం గడుపుదాం అనుకుంటే మాత్రం ఇది మనము వాస్తవ రూపం వస్తా అనుకోవడానికి లేదు. గత అనుభవాల దృష్ట్యా అయితే ఆర్డినెన్స్ అయితే పోకూడదని నిపుణులు మాత్రం చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ క్రాంతి, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. కరెస్పాండెంట్ ప్రశాంత్ కూడా అందుబాటులో ఉన్నారు కరీంనగర్ నుంచి. ప్రశాంత్, గుడ్ ఆఫ్టర్నూన్. సో బీసీ రిజర్వేషన్ 42% రిజర్వేషన్ బిల్ ఏదైతే ఉందో, సో ఇది ఇంకా బిల్లు రూపంలో ఉంది. ఇందాక నుంచి నేను మాట్లాడుతున్నట్టు చట్ట రూపంలోకి రావాలి. బట్ ఇప్పుడు ఎన్నికలు సెప్టెంబర్ 30 లోపు ఎన్నికలు నిర్వహించాలి. ముందుగా పంచాయతీ ఎన్నికల ముందు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలన్నటువంటి ఒక యూనిట్ విభాగంగా గవర్నమెంట్ పోతున్నట్టు తెలుస్తోంది. అవుతుందంటారా? పులి మీద స్వారీ చేస్తున్నట్టే మనకు అనిపిస్తోందా ప్రభుత్వం? ప్రతిపక్షాలు ఇప్పటికే ఎన్నికలు వాయిదా పడ్డ మంచిదే కానీ 42% రిజర్వేషన్ తోటి పోవాలంటూ గట్టి కూర్చున్నారు. ఎట్లా చూడొచ్చు ప్రశాంత్? రైట్ శ్రీకాంత్, మీరు అన్నట్టుగానే పులి మీద స్వారీ చేస్తుందని అనుకోవచ్చు. ఎందుకంటే గతంలో మనం తమిళనాడు చూసాము, అదే విధంగా తమిళనాడులో జరిగిన పరిణామాలు కూడా చూసాము. అయితే అనేక ప్రశ్నలు కూడా లేవనెత్తుతున్న సందర్భం ఏంటంటే ప్రధానంగా తీసుకొచ్చిన ఆర్డినెన్స్ సరిపోతుందా? నిజంగానే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ చెప్పింది ఖచ్చితంగా 50% మించి రిజర్వేషన్లు అనేది అమలు చేయకూడదు అనేది కూడా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్. అంటే దీన్ని బట్టి చూస్తే ఈ రాజ్యాంగ పరంగా, చట్టపరంగా కూడా చెల్లుబాటు అవుతుంది అనేది కూడా అనేక ప్రశ్నలు తలెత్తుతున్న సందర్భం కనపడుతుంది. అది ఏ విధంగా చేస్తారు అనేది కూడా ప్రధానంగా ఇక రాజకీయ విశ్లేషకుల్లో ప్రధానమైన ప్రశ్నగా తలెత్తుతున్న సందర్భం. నిజంగానే కామారెడ్డి డిక్లరేషన్ చూసినట్టయితే ఇటు కాంగ్రెస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికలలో కాదు, విద్యా ఉద్యోగాలలో కూడా 42% రిజర్వేషన్ ని మేము ఖచ్చితంగా సాధించి తీరుతాం, ఖచ్చితంగా దాంట్లో మేము పెంపొందిస్తాం అనేది కూడా ప్రధానమైన అంశంతో తెర మీదకి వచ్చారు. అదే విధంగా అధికారంలోకి వచ్చారు. దాన్ని ఇంప్లిమెంటేషన్ భాగంగానే నిన్న క్యాబినెట్ భేటీ అయింది. ఆ క్యాబినెట్ లో అందరూ ఊహించినట్లుగా కాకుండా ఖచ్చితంగా ఆర్డినెన్స్ తీసుకొస్తాము, ఆర్డినెన్స్ ద్వారా ఖచ్చితంగా 42% రిజర్వేషన్ మేము పెంపొందిస్తామనేది కూడా ప్రధానంగా ఇంప్లిమెంటేషన్ చేస్తామనేది కూడా ప్రధానంగా చెప్తా ఉన్నారు. నిజంగా అనేక అంశాలు, ఇంకొకటి రాజకీయ లబ్ధి కోసమేనా అనేది కూడా ప్రధానంగా ఇటు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, మిగతా బీజేపీ కూడా ఒక క్వశ్చన్ గా చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా మేము కోర్టు పరిధికి వెళ్తాం, కోర్టు పరిధిలో ఇవన్నీ నిలబడవు అనేది కూడా ప్రధానంగా వాళ్ళు చెప్తున్న సందర్భం. మరొక వైపు జాగృతికి సంబంధించిన కవిత మాత్రం నేను ఢిల్లీకి వెళ్ళాను, ఢిల్లీలో నేను చేయడం వల్లే ఖచ్చితంగా ఈ యొక్క ఆర్డినెన్స్ తీసుకొచ్చారనేది కూడా కవిత చెప్తున్న సందర్భం. కవిత ఖచ్చితంగా ఈ 42% రిజర్వేషన్ ను ఈ స్థానిక సంస్థల్లో ఇంప్లిమెంటేషన్ చేయడంలో నేను కీలక పాత్ర పోషించానది కూడా జాగృతి కవిత చెప్తా ఉన్నారు. ఈ 42% రిజర్వేషన్ ఖచ్చితంగా అమలు అవుతుంది అనేది కూడా ఆమె ధీమా వ్యక్తం చేస్తున్నాం. ఈ డిఫరెంట్ గా మాట్లాడుతున్న సందర్భం కనబడుతుంది. దీంట్లో సాధ్యాలు మాత్రం ఖచ్చితంగా కోర్టు ఏం చెప్పబోతుంది, నిజంగానే వీరు తీసుకొచ్చిన దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లబోతున్నారు అనేది కూడా ప్రధాన. అంటే ఓవరాల్ గా ప్రశాంత్, ఇక్కడ 42% రిజర్వేషన్ ని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అమలు చేయాలి అని ఒక సంకల్పం తీసుకున్న వారు ఈ రోజు శుభవార్త అని చెప్పిన పండుగ వాళ్ళు చేసుకున్నా గానీ
లీగల్ గా చూసుకుంటే మాత్రం ఇందులో చాలా లొసుగులు కనిపిస్తున్నాయి. ఎందుకంటే గతంలో కూడా ఐ థింక్ సో 2018లో మీకు గుర్తుండే ఉండొచ్చు, ఆర్డినెన్స్ తోటి రూరల్ నియామకాల్లో స్థానికులకు ప్రాధాన్యం ఇవ్వాలంటూ కూడా ఒక బిల్ తీసుకొస్తే దాన్ని కోర్టు అభ్యంతరం చెప్పడం జరిగింది. అప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నటువంటి టైంలో. సో ఇది మొత్తం జాతీయ సమైక్యతే భంగం కలిగేలాగా ఉందంటూ కూడా కోర్టు ఇచ్చినటువంటి ఒక స్టేట్మెంట్. సో ఇట్లాంటి నేపథ్యంలో కోర్టు కేసుల్లో ఇంకా చాలా పెండింగ్లు ఉన్నాయి. చాలా నియామక పైన ఇంకా స్టేనే ఉంది. చాలా ఆర్డినెన్స్లు ఇప్పటికీ కోర్టు దగ్గర కొట్టేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. సో బీసీ రిజర్వేషన్ బిల్ అనేది 42% ఇస్ వెరీ ఎమోషనల్ ఫర్ ద బీసీస్ ఇన్ తెలంగాణ. బట్ అట్లాంటిది ఇప్పుడున్నటువంటి ఎమోషనల్ సిచ్యువేషన్ లో కాంగ్రెస్ పార్టీ ఎట్లా హ్యాండిల్ చేయాలనుకోవచ్చు? క్రాంతి, మీరు అన్నట్టుగానే గతంలో మనం చూసాం తమిళనాడులో ప్రధానంగా ఇదే వాళ్ళు 40% రిజర్వేషన్ కు సంబంధించిన అంశం పైన జయలలిత పెద్ద ఎత్తున అక్కడ మూమెంట్ తీసుకొచ్చారు. కానీ అప్పుడున్న సందర్భంలో అది కోర్టులో నిలబడలేని పరిస్థితి కనబడుతుంది. ఆ తర్వాత అయితే ఈ రిజర్వేషన్ కు సంబంధించి ప్రధానంగా పార్లమెంట్ చేయాలి, లేదు అని అంటే మాత్రం ఖచ్చితంగా ఇక సుప్రీం కోర్టుకు సంబంధించిన సుప్రీం కోర్టు ఈ యొక్క రిజర్వేషన్ ను అమలు పరిచే విధంగా 2 అంశాల మీద తెర మీదకి వస్తుంది. కానీ పార్లమెంట్ పరిధిలో ఇప్పటికే కోర్టు తీర్పిచ్చింది ఖచ్చితంగా 50% మించి ఉండకూడదని. అదేవిధంగా పార్లమెంట్ చేసే సిచ్యువేషన్ ఆ పరిస్థితి మాత్రం లేదు. ఇప్పటికే మీరు పంపించింది కూడా ఖచ్చితంగా దానిపైన ఆమోద ముద్ర వేయాలని పరిస్థితి కనబడుతుంది. గతంలో అంటే జయలలితకు సంబంధించిన అంశం కూడా పివి నరసింహారావు పైన ఒత్తిడి తీసుకొచ్చి ఆ తర్వాత 90s లో ఈ యొక్క పార్టీ రిజర్వేషన్ అంటే 40% రిజర్వేషన్ తెర మీదకి తీసుకొచ్చి అప్పుడు ఆమె సక్సెస్ అయిందనే చెప్పొచ్చు. కానీ దాని న్యాయస్థానాల్లో ఇప్పటికి మాత్రం ఒక నిమిషం ప్రశాంత్, కమ్ బ్యాక్ టు యు. మీ దగ్గర మళ్ళీ వస్తాను. బిఫోర్ దట్ ఒకసారి కరెస్పాండెంట్ శ్రీకాంత్ కూడా అందుబాటులో ఉన్నారు. శ్రీకాంత్, సో గవర్నమెంట్ ఆర్డినెన్స్ వర్సెస్ లీగల్ ఇష్యూస్ మధ్యలో ఒక చర్చ నడుస్తోంది. ఒకవేళ గవర్నమెంట్ 42% రిజర్వేషన్ బిల్లు పైన ఒకవేళ ఆర్డినెన్స్ తీసుకొచ్చినా గానీ ఎంతవరకు నిల్చుంటుంది, లీగల్ గా చాలా ఎఫెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది బీసీలకు అన్నది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి అంశం. శ్రీకాంత్, ఎట్లా చూడొచ్చు? ఐ థింక్ సమ్ నెట్వర్క్ ఇష్యూ ఉన్నట్టుంది. శ్రీకాంత్ విల్ గెట్ బ్యాక్ టు యు. మళ్ళీ వస్తాను, మీ దగ్గరికి వస్తాను. శ్రీకాంత్, ఓకే, ఇస్ ఇట్ ఓకే? ఓకే శ్రీకాంత్. అంటే రిజర్వేషన్ లాంటి బిల్లులు ఏవైతే ఉందో కొంత రాజ్యాంగ హక్కుల కోసం తీసుకొచ్చినటువంటి ఆర్డినెన్స్లు గతంలో కూడా చాలా సందర్భాల్లో ఉన్నాయి. ఒకవేళ వీటి వెనకాల పొలిటికల్ విల్లింగ్ ఉంటే కనుక ఖచ్చితంగా కోర్టులు వీటిని అక్సెప్ట్ చేసేటువంటి పరిస్థితి లేదు. సో తెలంగాణలో పొలిటికల్ విల్లింగ్ అనుకోవచ్చు. అది బీసీలకు 42% రిజర్వేషన్ ఇప్పటికీ కూడా పెద్దగా దీనిపైన న్యాయ పోరాటం చేసినట్టు కూడా ఏం లేదు, కేంద్రం పైన ఒత్తిడి తెచ్చింది కూడా ఏం లేదు. ఎట్లా చూడొచ్చు శ్రీకాంత్? శ్రీకాంత్, ప్రధానంగా ఇది మొన్న కులగణన జరిగింది తెలంగాణలో. కులగణనకు సంబంధించినటువంటి లెక్కలు ఇప్పటి వరకు పబ్లిక్ డొమైన్ లో పెట్టలేరు. అసలు ఎంతమంది జనాభా ఏంది అనే దానిపైన ఇప్పటికీ ఏ ఒక్క ప్రభుత్వం కూడా ఇప్పటి వరకు పెట్టలేదు. సో పబ్లిక్ డొమైన్ లో ఇది లేకపోవడం వల్ల దీన్ని యాక్సెప్ట్ చేసే అవకాశాలు లేవు. ఇప్పుడు కేవలం స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం హడావిడి చేసి ముందుకు 42% బీసీ అని చెప్పేసి చెప్తున్నారని చెప్పేసి విశ్లేషకులు కూడా స్పష్టంగా చెప్తున్నారు. 3 నెలల కిందనే దీన్ని అసెంబ్లీలో ఆమోదం పెట్టారు, గవర్నర్ దగ్గరికి కూడా తీసుకెళ్లారు. మళ్ళీ ఇప్పుడు సెప్టెంబర్ వరకు స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి చేయాలని చెప్పేసి హైకోర్టు కూడా చెప్పడంతో ఒక హడావిడిగా ఈ బీసీ రిజర్వేషన్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిందని చెప్పవచ్చు. ఎందుకు అంటే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి చాలా మైనస్ ఉంది. అంటే ఈ 18 నెలల్లోనే చాలా. శ్రీకాంత్, ఐల్ కమ్ బ్యాక్ టు యు. మీ దగ్గర మళ్ళీ వస్తాను. ఎందుకంటే బీసీ రిజర్వేషన్ బిల్లు కోసం నిజానికి బీసీలంతా కూడా ఎదురు చూస్తున్నారు. తగ్గినటువంటి రిజర్వేషన్ ఏదైతే ఉందో దాన్ని ఇంకా 19% యాడ్ చేస్తూ బీసీలకు కలుపుతాం, 42% రిజర్వేషన్ ఇస్తాం స్థానిక సంస్థల్లో విద్యా ఉద్యోగాలు అంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం నిన్న చేసినటువంటి కేబినెట్ తీర్మానం తర్వాత చాలా లీగల్ ఇష్యూస్ ఉన్నాయి. దీంట్లో కేవలం స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఉపయోగించేటువంటి ఎన్నికల స్టంట్ గానే దీన్ని ప్రతిపక్షాలు చూస్తున్నాయి. ఇది లీగల్ గా ఈ ఆర్డినెన్స్ నిల్చునేటువంటి పరిస్థితులు కూడా లేవు అన్నది రాజకీయ వర్గాల నుంచి వినిపిస్తున్నటువంటి వాటి. బట్ పార్టీ ఎట్లాంటి నిర్ణయం తీసుకోబోతోంది, లీగల్ గా ఎట్లా ఎదుర్కోబోతోంది, ఒకవేళ కేవిట్ పిటిషన్ వేసినా కానీ ఎంతవరకు అది నిల్చుంటుంది, జస్ట్ ఒక టైం పాస్ లాగానే జరగబోతుందా, పూర్తి స్థాయిలో రిజర్వేషన్ అమలు అవుతుందా, చాలా టెక్నికల్ అంశాలు దీంట్లో కనిపిస్తున్నాయి. చూద్దాం ఎట్లాంటి పరిస్థితులు ఉండబోతున్నాయో. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్ ఐ న్యూస్.